హాయ్ అండి. వెల్కమ్ టు ఎవిటెన్స్. నేను మీ బడ్డీని. ఇవాళ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే కొన్నిసార్లు మనము ఎవరినైనా పొగడాల్సిన అవసరం రావచ్చు. అది మన పని జరగాలనో లేదు అనంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళని ఎవరినైనా పొగడాల్సిన సందర్భం వస్తుంది. సో, అలాంటి సందర్భం ఒకసారి ఒక రాజుకి కవికి వచ్చిందనమాట. ఆ రాజుని పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ కవి ఆలోచిస్తా ఉన్నాడు. ఏమని పొగడాలి? ఎలా పొగడాలని. పైగా రాజుగారికి ఒకే కన్నుందనమాట. అప్పుడు పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏమని పొగడాలి? ఎలా పొగడాలి రాజుగారిని? ఆయన కన్ను గూడా ఒకటే ఉంది. ఏమని పొగడాలి అని అనుకున్నప్పుడు అప్పట్లో ఆ మహానుభావులు ఆలోచనలు అంత గొప్పగా తెలివితేటలున్న వాళ్ళు ఉన్నారనమాట. సో, ఆ కవి ఏమన్నారంటే అన్నా తిరుమల రాయ అన్నాతిని గూడినప్పుడు నీవు హరుడవు, అన్నాతిని గూడనప్పుడు నీ అసురగురుడవు, కన్నొక్కటే లేదు గాని తిరుమల రాయ నీవు కౌరవపతివే అన్నాడు. దీనికి అర్థం ఏంటి అంటే, అన్నాతిని గూడినప్పుడు నీవు హరుడవు అంటే, అన్నాతి అంటే ధర్మపత్ని. అన్నాతిని గూడినప్పుడు నీవు హరుడవు అంటే, నువ్వు భార్యతో ఉన్నప్పుడు నీవు హరుడంతటి వాడు అంటే శివుడంతటి వాడివి. ఆవిడ 2 కళ్ళు నీ ఒక కన్ను కలిపి నీవు శివుడంతటి వాడివి. అన్నాతిని కూడనప్పుడు నీవు అసురకురుడవు. అన్నాతిని కూడనప్పుడు అంటే ధర్మపత్నితో లేని సందర్భాలలో నీవు అసురగురుడవు అంటే అసురగురుడు శుక్లాచార్యుల వారికి ఒకటే కన్ను ఉంటుంది. కానీ ఆయన అంటే అందరికీ టెర్రర్ అన్నమాట. సో, నువ్వు శుక్లాచార్యుడు అంతటి వాడివి. కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివి అంటే నీకు ఒక కన్ను మాత్రమే ఉంది. ఆ కన్ను కూడా లేకపోయి ఉంటే నువ్వు ఒక ధృతరాష్ట్రుడు. కౌరవపతివి అంటే కౌరవపతి ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు అంతటి వాడివి, అంతటి చక్రవర్తివి అని మహారాజుని కవీంద్రుల వారు పొగుడుతున్నారు. సో, అప్పట్లో అన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో, ఆ సందర్భం ఏంటి అని అంటే మనం ఎవరినైనా పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇది మాట గుర్తొచ్చి నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకని నేను ఈ విషయం షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.